కొంచెం ఈ చికెన్ కొంచెం ఇది స్టవ్ అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. స్టోరేజ్ లాగా ఇచ్చారు, బంక్ బెడ్ లాగా. హాయ్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు రమ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము క్యాంపర్ వ్యాన్ తీసుకున్నాము, టూర్ చేస్తున్నాను, చూపిస్తారండి. ఫస్ట్ ఈ వ్యూ చూడండి. ఇది మొత్తం 3 acres అంట. వాడు ఏమని రాశారంటే మీరు ఉన్నంతసేపు మీదే ఎంజాయ్ 3 acres అని చెప్పాడు. పదండి ఫస్ట్ లోపల చూద్దాం. కమాన్. కిచెన్ చూడండి, బుల్లి కిచెన్. బుల్లి కిచెన్ అన్నాం కానీ అన్నీ ఉన్నాయి. మళ్ళీ స్టవ్ ఉంది చూడండి, ఓవెన్, మైక్రోవేవ్, ఇది ఫ్రిడ్జ్. మేము ఆల్రెడీ కొన్ని ఫ్రూట్స్ అట్లాంటివి పెట్టుకున్నాము. దీనికి ఇలా ఓపెన్ చేయగానే రాదు, ఇక్కడ ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి. అసలు ఎంత బాగా పెట్టారు లాక్ సిస్టమ్. ఇక్కడ వచ్చి బంక్ బెడ్ లాగా కింద పైన, కానీ వీళ్ళు ఇది స్టోరేజ్ ఏరియా అన్నట్టు రాశారు పైగా. మన ఇష్టం, మనం ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇటు బెడ్ ఉంది కదా, మళ్ళీ ఇటు సైడ్ కూడా బెడ్. మా ఫ్యామిలీకి బాగా మంచిగా ఫిట్ అయింది ఇదైతే. మా పిల్లలకు బాగా నచ్చింది. విండోస్ ఉన్నాయి. ఈ స్క్రీన్ ఇలా క్లోజింగ్ ఉంది. అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్ ఉంది ఇది. అక్కడేమో మంచిగా 2 sides మిర్రర్ ఇచ్చి ఇట్లా స్టోరేజ్, చిన్న స్టోరేజ్ లాగా ఇచ్చారు, హ్యాంగర్స్. ఇక్కడ వచ్చి మంచి కొంచెం ఇట్లా సిట్టింగ్ ఏరియా ఇచ్చి చిన్న టేబుల్ ఇచ్చారు. డైనింగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ కూర్చొని ఇక్కడ టీవీ పెట్టారు, టీవీ కూడా చూడొచ్చు. ఇక్కడ అంతా స్టోరేజ్ లాగా ఇచ్చారు, కింద పైన. ఇక్కడ కూడా స్టోరేజ్ లాగా ఇచ్చారు. ఇక్కడ కొన్ని గ్లాసులు, పాట్స్, కాఫీ పౌడర్ అట్లాంటివన్నీ పెట్టారు. అక్కడ కాఫీ మేకర్ కూడా ఇచ్చారు. ఏమైనా మనకేమైనా గ్లాసులు అలాంటివి ఉంటే ఇది కూడా ఇచ్చారు చూడండి, కడిగేసి అందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది. ఇక్కడ స్టోరేజ్ ఉంది, కొన్ని బౌల్స్ కూడా పెట్టారు. ఇక్కడేమో కొన్ని క్లీనింగ్ పర్పస్ పెట్టారు. ఇక్కడ వచ్చి స్పూన్లు, ఫోర్కులు అట్లాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చి టవల్స్ అలాంటివి పెట్టారు. ఇదిగోండి, క్లీనింగ్కి టవల్స్ అలాంటివి పెట్టారు. ఇది వచ్చి బాత్రూము, చాలా చిన్నది అయినా ఓకే, బాగుంది. ఇక లోపల ఇంతే. బయటకు వెళ్దాం, బయట ఏమేమి ఉన్నాయో చూపిస్తా పదండి. లోపల ఒక స్టవ్ ఉంది కదా చిన్నది, ఇక్కడ కూడా స్టవ్ ఇచ్చారు. ఇది స్టవ్, మేము ఇక్కడ కుక్ చేసుకున్నాము. ఇదేంటంటే మనం ఇలా అనేసి ఇలా పెట్టేసుకోవచ్చు కుక్ చేసుకునే టైంలో. అంటే విండ్ వచ్చినా సరే, విండ్ వచ్చినా సరే బాగుంటుంది. ఇంక ఇది మనకు అవసరం లేనప్పుడు ఇలా తోసేయచ్చు లోపలికి. ఇక్కడ వచ్చి ఒక చిన్న మినీ ఫ్రిడ్జ్ చూడండి. ఇది చూడండి, కీ మనకేమంటే లాక్ నంబర్ ఇస్తారు, అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. దీంట్లో హ్యాంగ్ చేసి ఉంటారు కీ. ఎంత సేఫ్ అసలు కదా. ఇక్కడ వచ్చి చూడండి, ఇది ఓపెన్ చేస్తాను, స్టోరేజ్ లాగా ఇచ్చారు, చైర్స్ ఇచ్చారు. ఇది ఐ థింక్ ఎక్స్టెన్షన్ వైర్ అనుకుంటా. మనం ఒకవేళ ఏమైనా లైట్ అలాంటివి పెట్టుకోవాలి అంటే ఇక్కడ. అటు సైడ్ కూడా ఓపెన్ ఉంది, అటు సైడ్ ఏవో కొన్ని క్లీనింగ్ పెట్టుకున్నారు.
మంచిగా టేబుల్ వేశారు. మనం ఏంటంటే రెయిన్ వచ్చినా ఏం మనం వరిగా అనవసరం లేదు, మంచిగా ఇది ఇచ్చారు చూడండి. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. అక్కడ వచ్చి వుడ్ పెట్టారు చూడండి, అది ఒక బండిల్ వచ్చి $5 అంట. మేము నైట్ తీసుకున్నాము ఒక బండిల్ తీసుకొని మంచిగా అక్కడ చూడండి, అది ఫైర్ది. పదండి చూద్దాం ఫైర్ది కూడా. మంచిగా మేము నైట్ కుక్ చేసుకొని ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము. ఇదేంటంటే మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని కూడా మనం చికెన్ కానీ మన ఇష్టం టీ పాట్ పెట్టుకున్నా కూడా టీ కూడా అవుతుంది దానిపైన. ఇక్కడ వచ్చి క్లోత్స్ మనం ఏమన్నా వెట్ అంటే క్లోత్స్ ఏదన్నా అన్నా కూడా మంచి క్లోత్స్ ఆరేసుకోవడానికి ఇచ్చారు. ఇంకా అక్కడ వచ్చేసి పాండ్ ఉంది, అది కూడా చూపిస్తాను. మా అబ్బాయి నిన్న ఫిష్ కూడా పట్టాడు. ఇక్కడ వచ్చేసి మంచిగా మనకు పార్కులలో వేస్తారు కదా, అలాంటి టేబుల్ బెంచ్ లాగా ఉంది. ఐ థింక్ ఇది మనం వెలిగించుకోవచ్చు, దోమలు అవి రాకుండా అది ఉంటే కొంచెం బాగుంటుంది కదా. గరాజ్ కూడా ఇచ్చారు మాకు, కానీ మేమేం యూజ్ చేయలేదు గరాజు. ఏం చేస్తున్నావు మమ్మీ? చికెన్ ఇంటి దగ్గరనే ఇట్లా మ్యారినేట్ చేసుకొని వచ్చినాము. ఇంకా దీన్ని ఏమంటే పులావ్ లాగా వండేసుకుందామని. కొంచెం ఈ చికెన్ కొంచెం ఒక హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా రైస్ వేసి వాటర్ వేస్తాం. ఈ వ్యూతో చికెన్ పులావ్ తింటే ఎంజాయ్ చేస్తున్నాం బాగా. మా డాడీ అప్పుడే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాడు, మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్టున్నాడు. వస్తుంది అసలు, గుమ్మగుమ్మలు ఆడుతుంది చికెన్. సో మేము కొన్ని వాటర్ ఫాల్స్ చూసామని చెప్పాం కదా, అవన్నీ కూడా చూపిస్తాను చూడండి. ఇవన్నీ న్యూయార్క్ స్టేట్ లో ఉన్నాయి. సో ఇదేనండి మా క్యాంపర్ వ్యాన్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మరవకండి. బాయ్.